మీకోసం నా కోసం అడగట్లా ఛానల్ని లైక్ సబ్స్క్రైబ్ అడగట్లా ఒకటే అడుగుతున్నా. యూట్యూబ్లో ఉన్న ప్రతి దేశభక్తుడు కామెంట్ చేయాలి. నాకు 200 కామెంట్లు పడాలి. సరిహద్దుల్లో మన కోసం పోరాటం చేస్తున్న సైనికుల కోసం భారత్ మాతాకి జై ఒక్క కామెంట్ ఏం చాలు. మీరు ఇచ్చే ఒక్క కామెంట్ సరిహద్దుల్లో పోరాటం చేస్తున్న సైనికులకి ఉన్నంత బలం అని గుర్తుపెట్టుకుని మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. భారత భద్రత విషయంలో మన ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కొత్త వ్యూహాలు ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో మన సైన్యం చేసినటువంటి దాడి శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించింది అని చెప్తున్నారు. పాకిస్తాన్లోని తీవ్రవాద శిక్షణ కేంద్రాలు, మసీదులు, ఇతర నిర్మాణాలతో సహా 9 ముఖ్యమైన భవనాల్ని మన ఎయిర్ ఫోర్సు, మన మిలిటరీ దళాలు పూర్తిగా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. బ్రహ్మోస్ మిసైళ్లని ఉపయోగించి చేసినటువంటి ఈ దాడి ఎంత ఖచ్చితత్వంతో సాగిందంటే ఒక్క అంగుళం కూడా తేడా లేకుండా కేవలం ఉగ్రవాద స్థావరాల్ని మాత్రమే మట్టుబెట్టింది అని చెప్తూ ఉంటారు. సాధారణంగా ఇతర దేశాలు చేసేటువంటి మిసైల్ దాడుల్లో పొరపాట్లు జరిగి పౌరులు లేదా చిన్నపిల్లలు, పాఠశాలలు ఇవన్నీ కూడా బలైపోతూ ఉంటాయి. అలా జరిగి ఉంటే అంతర్జాతీయ వేదికల మీద భారత్ మీద తీవ్రమైనటువంటి ఆంక్షలు ఖచ్చితంగా వచ్చేవి. కానీ ఎలాంటి పొరపాట్లు లేకుండా అంత ఖచ్చితమైనటువంటి దాడులు చేయడం వల్ల ప్రపంచంలో ఏ ఒక్క దేశం కూడా భారత్ని తప్పుపట్టలేని పరిస్థితుంది. గతంలో భారత్ పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి 1947, 1965, 1971 కార్గిల్ యుద్ధాల్లో నేరుగా పోరాడి పాకిస్తాన్ ప్రతిసారి భారత్ చేతిలో ఓడిపోయినటువంటి పరిస్థితుంది. నేరుగా యుద్ధం చేస్తే భారత్ని గెలవడం సాధ్యం కాదని తెలుసుకున్నటువంటి పాకిస్తాన్ ప్రత్యక్ష పోరుని పక్కన పెట్టి దొంగచాటుగా ప్రాక్సీ వార్ని చేయడం మొదలెట్టింది. ఉగ్రవాదులను అడ్డం పెట్టుకుని చిన్నపిల్లని, కుర్రాళ్ళని బ్రెయిన్ వాష్ చేయడం, బిర్యానీలు పెట్టి ఆశ చూపి ట్రైనింగ్ ఇవ్వడం, ఆయుధాలు ఇచ్చి భారత్లోకి పంపించి దాడులు చేయడం, ఇవన్నీ కూడా అలవాటు చేసుకుంది పాకిస్తాన్. దీనివల్ల తమకు రూపాయి ఖర్చు లేకపోగా ఐక్యరాజ్య సమితిలో తమకేమీ తెలియదని బుకాయించేటువంటి అవకాశం పాకిస్తాన్కి దొరికింది. అయితే ఈ పరిస్థితిని తిప్పికొట్టడానికి భారత్ తన భద్రతా వ్యూహాల్ని, ఎస్పెషల్లీ అజిత్ దోవెల్ తన భద్రతా వ్యూహాల్ని మార్చేశారు. జాతీయ భద్రతా సలహాదారుగా అజిత్ దోవెల్ మరియు రా చీఫ్ పరాగ్ జైన్ కలిసి ఒక శక్తివంతమైనటువంటి ఇంటెలిజెన్స్ నెట్వర్క్ని వీళ్ళిద్దరూ కలిసి తయారు చేశారు. ఈ 9 భవనాల మీద దాడి చేయడానికి ముందు మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు నెలల తరబడి, ఏళ్ల తరబడి గ్రౌండ్ లెవెల్లో డేటాని సేకరిస్తూ ఉండేవి. శాటిలైట్ ఇమేజ్లు, హ్యూమన్ ఇంటెలిజెన్స్కి ఉపయోగించి ఆ భవనాల్లోకి ఎవరెవరు వస్తున్నారు, అక్కడ కుర్రాళ్ళని ఎలా రెచ్చగొడుతున్నారు, పాకిస్తాన్ ఆర్మీ అధికారులు, ఉగ్రవాద ముఠాల నాయకులు ఎప్పుడు కలుస్తున్నారు అనేది పూర్తి ఆధారాలతో సేకరించేటువంటి పరిస్థితి ఉండేది. అంతటితో ఆగకుండా వాళ్ళ ఫోన్ సంభాషణలు, సిగ్నల్స్ని ట్యాప్ చేసి అసిమ్ మునీర్, షబాజ్ షరీఫ్ వంటి నాయకులందరినీ కూడా పసిగడుతున్న పరిస్థితి ఉండేది. ఈ సమాచారం అంతా కూడా పక్కాగా సిద్ధమైనటువంటి తర్వాతే ఉగ్రవాదులు ఉన్నటువంటి స్థావరాలని మాత్రమే టార్గెట్ చేసి కొడుతూ ఉంటారు. భారత్కి వ్యతిరేకంగా ఎక్కడ కుట్రలు జరుగుతున్నా ఈ నిఘా వర్గాలు వెంటనే రంగంలోకి దిగుతూ ఉండే పరిస్థితి మనం చూస్తున్నాం. కెనడాలో ఖలిస్తానీ తీవ్రవాదులు డ్రగ్స్ అమ్ముతూ డబ్బులు సంపాదిస్తూ ఆయుధాలు కొంటూ హిందువుల్ని, భారతీయుల్ని టార్గెట్ చేసినప్పుడు మన నిఘా ఏజెన్సీలు అక్కడ కూడా ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించి ఆ నెట్వర్క్ని దెబ్బతీసినటువంటి పరిస్థితి అయితే ఉంది. పంజాబ్లో ఖాలిస్తానీ మూమెంట్ని, కాశ్మీర్లో తీవ్రవాదులకి తిండి, ఆశ్రయము, మిలిటరీ కదలికల సమాచారము ఇచ్చే అండర్ గ్రౌండ్ వర్కర్ల యొక్క నెట్వర్క్ని పూర్తిగా తుడిచిపెట్టేసినటువంటి పరిస్థితి ఉంది. పరాగ్ జైన్ నాయకత్వంలో నడుస్తున్నటువంటి ఈ రా నెట్వర్క్ శత్రువుల యొక్క ప్లాన్స్ని ముందుగానే పసిగడుతూ భారత్ని సురక్షితంగా ఉంచుతుందని చెప్పుకోవాలి. ఒక నిఘా సంస్థ చీఫ్ యొక్క అనుభవంతో దేశ భద్రతా బాధ్యతలు చూసుకుంటే శత్రు దేశాలకి ఎంత భయం ఉంటుందనేది వీళ్ళు ప్రూవ్ చేస్తున్నారు.